ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ LYF లవ్ యువర్ ఫాదర్ తెలుగు మూవీ రివ్యూ యాక్టెడ్ బై శ్రీహర్ష, SPB, చరణ్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ టైం SPB చరణ్ గారు యాక్టింగ్ చేశారు ఫాదర్ రోల్లో. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి లోపు మా కంటెంట్ చూడండి. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రివ్యూ, టెస్ట్ మూవీ రివ్యూ, టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ, 28°C మూవీ రివ్యూ అప్లోడ్ చేసాము. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈరోజు చూడడం జరిగింది. మొత్తానికి లేట్ అయినా కూడా రివ్యూస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి వస్తే నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వెళ్తే బాగుందండి సినిమా. నాకైతే నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అలాగని అటర్ ఫ్లాప్ కాదు, జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక తండ్రి కొడుకులు ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత కావాలనే చంపారనే విషయం తెలుస్తుంది. అప్పుడు తండ్రి ఆత్మ కనపడుతుంటుంది. ఆ తర్వాత కొడుకేమో రివెంజ్ తీర్చుకుంటానని మాట్లాడతాడు తండ్రి ఆత్మతో. కానీ ఇలాంటివి రివెంజ్లో గట్టరవద్దు, నీ లైఫ్ మళ్ళీ ఇబ్బందుల్లో పడుద్ది అంటే ఆల్రెడీ ఫేక్ ఎలిగేషన్స్ ఉంటాయి వీళ్ళ మీద, తండ్రి కొడుకుల మీద. అలాంటిది నీ మీద నువ్వు ఆల్రెడీ చనిపోయావు, నా మీద కూడా ఫేక్ ఎలిగేషన్స్ ఉంటాయి కదా, పనిలో పనిగా నీ రివెంజ్ కూడా తీర్చుకుంటాను అని ఎలాగోలా సర్ది చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి ఆత్మ ఒప్పుకుంటుంది రివెంజ్ తీర్చుకోవడానికి. ఎలా రివెంజ్ తీర్చుకున్నారు ఏంటి అనేది మిగతా కదా. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి రొటీన్ స్టోరీ ప్లాటే, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫన్ రైడ్. చాలా అంటే చాలా నవ్వుతారు. చాలా నవ్వు తెప్పించే సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఎమోషనల్ రైడ్గా ఉంటుంది. మధ్య మధ్యలో కామెడీ కూడా ఉంటుంది, కానీ ఎమోషనల్ సీన్సే ఎక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్లో. SPB చరణ్ అండ్ శ్రీహర్ష గారు మధ్య అయితే, హీరో గారి మధ్య, ఫాదర్ మధ్య అయితే కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. ఇంకా క్లైమాక్స్ ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అవుతాం మనం హీరో గారు యాక్టింగ్ చూసి. SPB చరణ్ గారి బాండింగ్ చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాం క్లైమాక్స్లో. ఓవరాల్గా ఖచ్చితంగా ఒక ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్గా అయితే అనిపిస్తుంది. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. కామెడీ బాగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల బోరింగ్గా అనిపిస్తుంది. ప్లస్ మెయిన్ మైనస్ వచ్చేసి ప్రెడిక్టబుల్. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలాగా ఉంటుంది. కానీ ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఒకసారి చూసే విధంగా ఉందని అయితే చెప్పచ్చు. ప్రెడిక్ట్ చేసేలాగా ఉన్నా కూడా ఆ ఫన్ ఎమోషన్ బాగానే కనెక్ట్ అయింది కాబట్టి వన్ టైం వాచబుల్ అని అన్నాను నేను. అందుకే అంతేనండి. ఇంక ఈ సినిమాకి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. మీలో ఎంతమంది ఈ సినిమా చూసారో, అసలు ఈ సినిమా వచ్చినట్టు తెలుసా తెలీదా, చూస్తే కనుక ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ చూడండి. ఇంకా శారీ మూవీ రివ్యూ సినిమా కూడా చూశాను RGV గారిది. అది ఎలా ఉందో కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను మరి కాసేపట్లో, ఒక గంటలో. అది కూడా చూడండి. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.